శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ సప్తమోధ్యాయః కూటసాక్ష్యము. ఈశ్వర ఉవాచ వత్సకా స్వస్తివః కచ్చిద్వర్తతే మమ శాసనాత్ జగచ్చ దేవతా వంశః స్వస్వకర్మణి కిం న వా ప్రాగేవ విదితం యుద్ధం బ్రహ్మ విష్ణోర్మయా సురాః భవతామభితాపేన పౌనరుక్త్యేన భాషితం. ఈశ్వరుడిట్లు పలికెను, ప్రియమైన దేవతలారా, నా శాసనము వలన మీకు మంగళకరముగానున్నదా? జగత్తు దేవవంశములు తమ తమ కర్మల యందు నిమగ్నమై ఉన్నవా లేవా? ఓ దేవతలారా, బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియను. మీ కలవరమును చూచిన నాకు మరలా చెప్పినట్లయినది. ఇది సస్మితయా మధ్వ్యా కుమార పరిభాషయా సమతోషయదంబాయ స పతిస్తత్సుర వ్రజం. అంబికాపతి ఈ విధముగా చిరునవ్వుతో కూడిన తేనె పలుకులతో కుమారులను లాలించిన తీరున పలికి ఆ దేవతలను సంతోషపెట్టెను. అధ యుద్ధాంగణం గంతు హరిధాత్రో రథీశ్వర ఆజ్ఞాపయత్ గణేశానాం శతం తత్ర వై సంసది. తరువాత బ్రహ్మ విష్ణువులకు ప్రభువు అగు శివుడు ఆ సభలో 100 ప్రమథగణాధిపతులను యుద్ధరంగమునకు వెళ్ళుడను ఆజ్ఞాపించెను. తతో వాద్యం బహువిధం ప్రయాణాయ పరేసితుః గణేశ్వరాశ్చ సన్నద్ధ నానావాహన భూషణాః. అప్పుడు శివుని ప్రయాణము కొరకు అనేక విధముల వాద్యములు అలంకారములతో కూడిన అనేక వాహనములు సిద్ధము చేయబడెను. ప్రమథ గణాధిపతులు కూడా సిద్ధమైనారు. ప్రణవాకార మాద్యం తం పంచమండల మండితం ఆరురోహ రథం భద్ర మంబికాపతేరీశ్వర. ఓంకారము కలిగిన 5 మండలములచే అలంకరింపబడిన మంగళకరమగు మొట్టమొదటి రథమును అంబికాపతియగు శివుడు అధిష్ఠించెను. ససూను గణమింద్రాద్యా సర్వేష్యను యయుస్సురాః చిత్రధ్వజ వ్యజన చామర పుష్పవర్ష సంగీత నృత్య నివహైరపి వాద్యవర్గైః సమ్మానితః పశుపతిః పరయా చ దేవ్యా సాకం తయోః సమరభూమి మగాత్స సైన్యః. కుమారులతో గణములతో కూడి ఉన్న శివుని ఇంద్రాది దేవతలందరూ అనుసరించిరి. రంగురంగుల ధ్వజములతో వింజామరలతో పుష్పవర్షముతో సంగీతముతో నాట్యమాడే గుంపులతో వాద్య సమూహములతో అలరాడుచున్న పశుపతి పరాదేవితో కూడి సైన్య సమేతుడై వారిద్దరి యుద్ధరంగమునకు వెళ్ళెను. సమీక్షతు తయోర్యుద్ధం నిగూఢోభ్రం సమాస్థితః సమాప్త వాద్య నిర్ఘోషః శాంతోరు గణినిస్వనః. శివుడు ఆకాశమునందు రహస్యముగా నుండి వారి యుద్ధమును తిలకించెను. వాద్యముల ఘోష ఆపివేయబడెను. గణములు చేయు పెద్ద ధ్వని చల్లారెను. అద బ్రహ్మాచ్యుతౌ వీరౌ హంతు కామౌ పరస్పరం మహేశ్వరేణ చాస్త్రేణ తథా పాశుపతేన చ. ఇంతలో వీరులకు బ్రహ్మ విష్ణువులు పరస్పరము సంహరించే ఉద్దేశముతో మహేశ్వర పాశుపతాస్త్రములను ప్రయోగించి ఉండిరి. అస్త్రజ్వాలైరధో దగ్ధం బ్రహ్మ విష్ణోర్ జగత్రయం ఈశోపితం నిరీక్ష్యాద హ్యకాల ప్రళయం వృషం మహానల స్తంభ విభీషణాకృతిర్బభూవ తన్మధ్యతలే స నిష్కలః. బ్రహ్మ విష్ణువుల ఈ అస్త్రముల జ్వాలలచే ముల్లోకములు తగులబడుచుండెను. ఆ నిరాకారుడగు శివుడు ఈ భీకరమగు అకాల ప్రళయమును చూచి అతి భయంకరమగు ఆకారము గల పెద్ద అగ్నిస్తంభము యొక్క ఆకృతిని దాల్చి వారిద్దరి మధ్య నిలిచెను. తే అస్త్రే చాపి సజ్వాలే లోక సంహరణ క్షమే నిపేతతు క్షణేనైవ హ్యవిర్భూతే మహానలే. లోకములను తగులబెట్టే విధముగా మండుచున్న ఆ 2 అస్త్రములు అచట ఆవిర్భవించిన మహాగ్ని స్తంభములో పడి క్షణకాలములో దానిలో కలిసిపోయెను. దృష్ట్వా తదద్భుతం చిత్రమస్త్ర శాంతికరం శుభం కిమేత తదద్భుతాకార మిత్యూచుశ్చ పరస్పరం. ఈ విధముగా అస్త్రములను శాంతింపజేసి శుభమును కలిగించిన ఆ విస్మయావహమగు విచిత్ర అగ్నిస్తంభమును చూచి దేవతలు తమలో తాము ఏమి ఈ అద్భుతమగు ఆకారము అని మాటలాడజొచ్చిరి. అతీంద్రియమిదం స్తంభమగ్ని రూపం కిముత్థితం అస్యోర్ధ్వమపి చాదశ్చ అవయోర్లక్ష్యమేవ హి ఇతి వ్యవసితౌ వీరౌ మిలితౌ వీరమానినౌ తత్పరౌ తత్పరీక్షార్థం ప్రతస్థాతేధ సత్వరం. ఇచట ఆవిర్భవించిన ఈ అగ్నిస్తంభము దుర్నిరీక్ష్యముగానున్నది. ఇది ఏమై ఉండునో? మనమిద్దరము
దీని ఆద్యంతమును కనుగొనవలెను అని ఆ వీరులకు బ్రహ్మ విష్ణువులు నిశ్చయించుకొని తమ పరాక్రమమునందు అతిశయించిన గర్వము గలవారై ఆ స్తంభమును పరీక్షించుట యందు లగ్నమైన మనస్సు గలవారై వెనువెంటనే బయలుదేరిరి. ఆవయోర్మిశ్రయోస్తత్ర కార్యమేకం న సంభవేత్ ఇత్యుక్త్వా సూకరుతను విష్ణుస్తస్యాది మీనవాన్. మనమిద్దరము కలిసి వెళ్ళినచో ఒక అగ్రమును చూడలేకపోతాము అని పలికి విష్ణువు వరాహ రూపమును దాల్చి దాని ఆదిని చేరుటకు బయలుదేరి వెళ్ళెను. తథా బ్రహ్మహంస తనుస్తందంతం వీక్షితుం యయౌ భిత్వా పాతాళ నిలయం గత్వా దూరతరం హరిహి. అదే విధముగా బ్రహ్మ హంసరూపమును దాల్చి దాని అంతమును చూచుటకు వెళ్ళెను. నాపశ్యత్తస్య సంస్థానం స్తంభస్య నలవర్చసః శ్రాంతస్య సూకర హరిహి ప్రాపపూర్వం రణాంగణం. వరాహ రూపుడగు విష్ణువు ఆ అగ్నిస్తంభము యొక్క ఆదిని కనుగొనలేక అలసి మరలా యుద్ధస్థానమునకు బ్రహ్మ కంటే ముందుగా తిరిగి వచ్చెను. అద గచ్చంస్తు వ్యోమ్నాచ విధిస్తాత పితా తవ దదర్శ కేతకీ పుష్పం కించిద్విచ్యుతమద్భుతం. ఓ వత్స, నీ తండ్రియగు బ్రహ్మ ఆకాశములో వెళ్ళుచు కొంచెము ప్రక్క నుండి జారుచున్న అద్భుతమగు మొగలి పువ్వును చూచెను. అతి సౌరభ్య వవ్లూనం బహువర్షచ్యుతం తథా అన్వీక్ష్య చ తయోకృత్యం భగవాన్ పరమేశ్వరః పరిహాసం తు కృతవాన్ కంపనాచ్చలితం శిరః తస్మాత్తా గృహ్ణాతుం చ్యుతం కేతకిముత్తమం. అది వాడనిదై మిక్కిలి సుగంధము కలిగి ఉండెను. అది జారి చాలా కాలము గడచెను. వారిద్దరి ఘర్షణను చూచి భగవానుడగు పరమేశ్వరుడు నవ్వగా ఆ కదలిక వలన శిరస్సు నుండి ఉత్తమమగు మొగలి పువ్వు జారెను. ఆ విధముగా శివుడు వారిద్దరినీ అనుగ్రహించెను. కిం త్వం పతసి పుష్పేశ పుష్పరాట్ కేనవా ధృతం ఆదిమస్య ప్రమేయస్య మచ్యుతాశ్చిరం నా సంపశ్యామి తస్మాత్వం జహ్యాసామంతదర్శనే అస్యాం తస్య చ సేవార్థం హంసమూర్తిరిహాగతః. ఓ పుష్పరాజమా, నీవు ఏలపడుచుంటివి, నిన్ను ధరించినది ఎవరు అని బ్రహ్మ ప్రశ్నించెను. నేను దుర్నిరీక్ష్యమగు ఈ స్తంభము యొక్క ఆదిని చూడలేదు. నేను చిరకాలము క్రిందటి స్తంభము యొక్క మధ్య భాగము నుండి జారితిని కావున దీని అగ్రమును చూచే ఆశను నీవు వదులుకొనుము అని పుష్పము బదులిడెను. నేను దీని అగ్రమును సేవించుటకై హంసరూపముతో ఇచ్చటకు వచ్చి తిని ఇతః పరం సఖమేద్య త్వయా కర్తవ్యమీప్సితం మయా సహ త్వయా వాచ్యమేత ద్విష్ణోశ్చ సన్నిధౌ స్తంభాంతో వీక్షితో ధాత్ర తత్ర సాక్ష్యః మచ్యుత ఇత్యుక్త్వా కేతకం తత్ర ప్రణనామ పునః. ఓ మిత్రమా, నీవు ఇప్పుడు నాకు ఒక కోరికను నెరవేర్చాలి. నీవు నాతో విష్ణువు వద్దకు వచ్చి బ్రహ్మ స్తంభము యొక్క అగ్రమును చూచినాడు, ఓ అచ్యుత నేను సాక్ష్యము అని చెప్పవలెను అని పలికి బ్రహ్మ ఆ పుష్పమునకు అనేక పర్యాయములు ప్రణమిల్లెను. అసత్యమపి సస్తం స్యాదాపదీత్యనుశాసనం సమీక్ష తత్రాచ్యుత మాయతశ్రమం ప్రణష్టహర్షం తు ననర్థహర్షాత్ ఉవాచ చైనం పరమార్థమచ్యుతం షంఢాత్తవాద సవిధిస్తతోచ్యుతం. ఆపత్కాలములో అసత్యమారుట శాస్త్ర సమ్మతమేనని బ్రహ్మ ఆ పుష్పమును ఒప్పించెను. విష్ణువు మిక్కిలి శ్రమను చెంది హర్షము తొలగినవాడై యుద్ధరంగమునందు ఉండుటను గాంచిన బ్రహ్మ ఆనందముతో నృత్యము చేసెను. అప్పుడు అసత్యమును ఆసరాగా చేసుకున్న బ్రహ్మ సత్యమునకు కట్టుబడిన విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను. తత్సుము దీక్షితం హరే తత్రైవ సాక్షి ననుకేతకం త్విదం తతోవదత్తత్ర హి కేతకం మృష తథేతి తధాతృ వచస్తదంతికే. ఓ హరి, నేను ఈ స్తంభము యొక్క అగ్రభాగమును చక్కగా చూచితిని, దీనికి ఈ కేతక పుష్పమే సాక్షి అని పలికెను. అప్పుడు ఆ కేతక పుష్పము విష్ణువుతో అవును అని అసత్యమును పలికెను. హరిశ్చ తత్సత్యమితీవ చింతయన్ చకార తస్మై విధయే నమస్వయం షోడశైరుపచారైశ్చ పూజయామాస తం విధిం. విష్ణువు ఆ మాట సత్యమేనని భావించి బ్రహ్మకు నమస్కరించి షోడశోపచారములతో పూజించెను. విధిం ప్రహర్తు శఠమగ్నిలింగతః స ఈశ్వరస్తత్ర బభూవ సాకృతి సముత్థితః స్వామి విలోకనాత్ పునః ప్రకంపపాణి పరిగృహ్య తత్పదం.
మోసము చేసిన బ్రహ్మను శిక్షించుటకై ఈశ్వరుడు అగ్నిలింగము నుండి అచట సాకారముగా ఆవిర్భవించెను. విష్ణువు ఈశ్వరుని చూచి లేచి వణుకుతున్న చేతులతో ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను. ఆద్యంతహీన వపుషిత్వయి మోహబుద్ధ్వా భూయాద్విమర్శ ఇహనావతి కామనోక్తః సత్వం ప్రసీద కరుణాకర కస్మలం నౌ మృష్టం క్షమస్య విహితం భవతైవ కేల్యా. నీ ఈ దేహము ఆది అంతములు లేనిది, కానీ మేమిద్దరము మోహముతో నిండిన బుద్ధి గలవారమై నీ ఈ అగ్నిలింగమును పరీక్ష చేయవలనని తలంచితిమి. దయకు నిలయమైన వాడా, నీవు ప్రసన్నుడవై మా ఈ దోషమును క్షమించుము, ఇది అంతయు నీలీలయే గదా. ఈశ్వర ఉవాచ వత్స ప్రసన్నోస్మి హరే యత్తస్త్వం ఈసత్వమిచ్చన్నపి సత్యవాక్యం బ్రూయాస్తతస్తే భవితా జనేషు సామ్యం మయా సత్కృతి రప్యలబ్ధా. ఈశ్వరుడు ఇట్లు పలికెను. వత్స విష్ణు, నీవు ఈశ్వర తత్వమును కోరువాడవే అయినను సత్యమగు మాటను పలికితివి. అందువలన నేను చాలా ప్రసన్నుడనైతిని. నీకు మానవులలో నాతో సమమైన పూజా సత్కారములు లభించగలవు. ఈ పైన నాకంటే వేరుగా నీకు కూడా క్షేత్రము, ప్రతిష్ట, ఉత్సవము, పూజ ఉండగలవు. ఇతః పరంతే పృథగాత్మనశ్చ క్షేత్ర ప్రతిష్టోత్సవ పూజనం ఇది దేవం పురా ప్రీతః హరయే పరం దదౌ స్వసామ్యమత్యర్థం దేవసంఘే చ పశ్యతి. శివుడు ఈ తీరున విష్ణువు యొక్క సత్యవాక్య పాలనమునకు మిక్కిలి సంతసించి దేవతాగణములు చూచుచుండగా తనతో సమమగు స్థాయిని ఇచ్చెను. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సప్తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 7వ అధ్యాయము ముగిసినది.